హాయ్ అండి, వెల్కమ్ టు ఇండోవన్. రోజు ఒకే రకమైన కూరగాయలు ఏం తింటాము. ఈరోజు కొత్తగా ఒక 2 అరటికాయలు తీసుకొని ఫ్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చక్కగా తృప్తిగా కడుపు నిండా తింటారు. ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీ వేడెక్కిన తర్వాత నూనె వేడెక్కిన తర్వాత కొన్ని తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు చిటపటలాడేటప్పుడు నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 2-3 ఆనియన్స్ వేసుకోండి. చాలా తక్కువ టైంలో అసలు వంటే రాదు నాకు అన్నవాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునే ఫ్రై అండి. ఇది చాలా బాగుంటుంది అరటికాయ ఫ్రై. చపాతీ రైస్ ఎందులో అయినా మనం తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉంటాయి కదా, అవి వేసేయండి. అరటికాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేయండి. ఉప్పు వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట, అందుకని ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి. చాలా త్వరగా అయిపోతుందండి కర్రీ కూడా. మీకు సమయం లేని టైంలో ఇది చేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై కూడా అయిపోయింది. సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది అన్నమాట. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి మీరందరూ. ఇలాంటి కర్రీస్ మరెన్నో చేస్తాను నేను. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో దీంట్లో కొంచెం కారం వేసుకొని పక్కన పెట్టేసుకుంటే అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేయాలి. ఎండింగ్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోయి. ఇంత తక్కువ టైంలో చేసుకునే కర్రీ అండి ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మీ.